హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. సో మీ లైఫ్లో ఈ 24 అవర్స్ లోపల ఏం జరగబోతుంది, మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఈ 24 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి అండ్ మీకు మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఎంగేజ్మెంట్ రింగ్. ఓకే, హార్ట్ బ్రోకెన్, సన్ గ్లాసెస్, మాస్క్, ఓల్డ్ స్కూల్, నాట్ ఎండ్, బ్యాక్ స్టాబింగ్, హీలింగ్ హార్ట్. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ షాక్ అనేది వచ్చింది, అంటే ఇది మనకు టారోలో టవర్ కార్డ్ అనేది సూచిస్తుంది అనమాట. ఓకేనా? వీటిని మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ 24 అవర్స్కి సంబంధించి రీడింగ్ అయితే చూద్దాం. ఎంగేజ్మెంట్ రింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలామంది చూస్తారండి అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్స్ అనేది ఉంటాయి, కాబట్టి మీకు ఏ మెసేజ్ అయితే రెజొనేట్ అవుతుందో అదే తీసుకోండి. ఓకేనా? ఒక మెసేజ్ అలా చెప్పారు, ఇంకో మెసేజ్ ఇలా చెప్పారు అని అనుకోకండి. ఓకే, ఇక్కడ ఈ 24 అవర్స్లో మీ లైఫ్లో ఎవరో పర్సన్ రాబోతున్నారు అండ్ ఈ పర్సన్ మీ గురించి తను చాలా ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ తను ఏదో హయ్యర్ కమిట్మెంట్ లాంటిది పర్సన్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ పాస్ట్ పర్సన్ అండి, సో తను రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, మీతో కలిసి ఉండాలి అని పర్సన్కి ఉందన్నమాట. మేబీ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసి వెళ్ళిపోయి ఉంటారు, లేదా ఈ పర్సన్ ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము అండ్ ఇక్కడ స్టేబుల్గా ఒక దగ్గర ఉండకపోవడము, తన మనసులో అసలు ఏముంది అని పర్సన్ మీతో చెప్పకపోవడము అలా జరిగి ఉంటుంది కదా. సో పర్సన్ అయితే ఇప్పుడు మేబీ 24 అవర్స్ లోపల చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు రీయూనియన్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పర్సన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, మీ కేరింగ్ అండ్ మీ లవ్ ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉందండి. సో ఆ కేరింగ్ అండ్ మీలో ఈ పర్సన్ ఒక మదర్ క్యారెక్టర్ అనేది చూస్తున్నారనమాట. అంత కేరింగ్ గల పర్సన్ని ఈ పర్సన్ వదిలిపెట్టదలుచుకోలేదు. సో మళ్ళీ మీతో యూనియన్ అయితే చేసుకోవాలి అని పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇందాకే మాట్లాడుకున్నాం కదా మీలో ఒక మదర్ నేచర్ ఉంటుంది అని. కొంతమంది నమ్మకపోతే ఇది నిజం, నమ్మండ్రా బాబు అన్నట్టుగా ఈ కార్డ్ అనేది పడింది, ఎంప్రెస్ కార్డ్. ఇక్కడ మనకు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా, అంటే క్వీన్ ఆఫ్ కప్స్కి ఇవ్వడం తప్ప ఆశించడం తెలీదు. ఓకే, అది మీరే అన్నమాట. హార్ట్ బ్రోకెన్ కార్డ్కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఓకే, ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే అయిందండి. మేబీ మీ పర్సన్కి ఏదైనా విషయంలో హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. పర్సన్కి ఇక్కడ డీప్లీ హార్ట్, సాడ్ ఫీలింగ్స్, లాస్ట్ గ్రేవింగ్ అండ్ డిసపైర్ అండ్ బ్రేకప్.
ఓకే. తన లైఫ్‌లో ఏదో రిలేషన్‌షిప్ కూడా ఎండ్ అయి ఉంటుంది. లేదా ఆ పర్సన్‌కి మేబీ అదర్ పర్సన్ వల్ల ఈ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అనేది జరిగి ఉండాలి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. మీ పర్సన్ లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారంటే వారి విషయంలో ఈ పర్సన్ అక్కడ అసలు హ్యాపీగా లేరు. సో, చాలా ఎమోషనల్‌గా అండ్ చాలా లోన్లీగా ఉన్నారు. ఒక్కరే ఉన్నారు. తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నా సరే తను ఒంటరి బతుకుతున్నారనమాట. ఓకే. సో, చాలా లోన్లీ ఫీలింగ్ అయితే ఈ పర్సన్ పడుతున్నారు. సో, కాబట్టి పర్సన్ మీ వైపు నుంచి మేబీ మీ కేరింగ్, మీ లవ్ అనేది పర్సన్ కోరుకుంటున్నారు. తనిప్పుడు చాలా సాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. చాలా సాడ్ ఫీలింగ్‌లో ఉన్నారు కదా! మీరు ఏంటంటే తనని నేను ఉన్నాను కదా నీ గురించి, ఎందుకు బాధపడతావు అన్నట్టుగా మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా! తనకి సంతోషాన్ని ఇస్తారు కదా! అలా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ మళ్ళీ మీ లైఫ్‌లో వస్తున్నారు అనేది చూపిస్తుంది. కానీ ఈ పర్సన్ ఇక్కడ కప్ తీసుకొని రావడం లేదు. సోర్స్ అనేది తీసుకొని వస్తున్నారు. అంటే ఈ పర్సన్ మాటలు చాలా కఠినంగా ఉంటాయండి. సో, మీకు ఆల్రెడీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన మాటలు చాలా కఠినంగా ఉంటాయి. తన ఒక్కొక్క మాట ఒక్కొక్క కత్తిపోటులాగా మీ గుండెలని హర్ట్ చేసే ఛాన్స్ ఉంటదనమాట. కాబట్టి జాగ్రత్తగా డీల్ అవ్వండి. ఓకే. తనిప్పుడు చాలా మిస్ అవుతున్నారు. చాలా పెయిన్‌లో ఉన్నారు. తనకి అక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లభించలేదు. అండ్ ఏదో మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఏదో తెలియని ఫీలింగ్, బాధ, ఒక ఇల్యూషన్ అన్నీ ఉన్నాయి తనలో. ఫియర్స్ అన్నీ ఉన్నాయి. సో, కాబట్టి ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ పర్సన్ మీతో మాట్లాడాలి. మీకు తెలియకుండానే ఈ పర్సన్‌ని మీరు హీల్ చేస్తారనమాట. అది పర్సన్ కోరుకుంటున్నారు. ఓకే. సన్ గ్లాసెస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఇక్కడ ఈ సన్ గ్లాసెస్ ఎందుకొచ్చిందో చెప్పాలండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ గూడా మీరు చూసినట్లయితే 7 ఆఫ్ స్వోర్డ్స్ అండి. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అనమాట. వెంటనే ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ అనేది వచ్చింది. ఇక్కడ సన్ గ్లాస్ వచ్చింది. అంటే ఈ కార్డ్ అనేది మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే జాగ్రత్తగా ఉండండి. కేర్‌ఫుల్‌గా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోకండి. ఎవరి అహంభావాలకి మీరు లొంగిపోకండి. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కి మీరు లొంగిపోకండి. జాగ్రత్తగా ఉండండి. మీరనుకున్నంత ఆహ్, పడి చచ్చేవారైతే ఎవరు లేరు ఇక్కడ మీ మీద. సో, మిమ్మల్ని మోసం చేసేవారే ఉన్నారు. కానీ మీ గురించి వారి ప్రాణం త్యాగం చేసేంత ప్రేమ, లవ్ అయితే ఎవరికీ లేదు. సో, కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించి ఎమోషనల్‌గా వారితో బాండింగ్ పెంచుకోవాలి అని ఎక్కువగా మీరు ఎమోషన్స్ అనేది పెంచుకుంటున్నారు. కానీ అపోజిట్ పర్సన్ వైపు నుంచి చాలా తక్కువగా ఉన్నాయి. ఆలోచించి, ఆలోచించి నిర్ణయం తీసుకో చూడు అని ఇక్కడ యూనివర్స్ మీతో చెప్తున్నారనమాట. ఆలోచించి అండ్ ప్రాక్టికల్‌గా మాట్లాడు అని ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్న ఈ పర్సన్ మిమ్మల్ని ఇరికించొచ్చు, లేదా తన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు, లేదా మీ లైఫ్‌లో నుంచి కొన్ని బెనిఫిట్స్ తర్వాత ఈ పర్సన్ పారిపోయే ఛాన్స్ కూడా ఉంటది. ఓకే. కాబట్టి ఆలోచించండి అని చెప్తున్నారనమాట. ఓకేనా? మాస్క్ క్లారిఫికేషన్ యూనివర్స్. మనకి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వచ్చింది కదా! జాగ్రత్తని సూచిస్తుందన్నమాట. మాస్క్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మాస్క్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. తను బయట చూపిస్తుంది ఒకటి, తన లోపల ఉన్నది ఇంకొకటండి. ఓకే. బయట ఈ పర్సన్ ఇక్కడ కప్ అనేది తను చూపిస్తున్నారు మీకు. ఓకే. మీ కళ్ళకి తను ఇచ్చే కప్ అనేది మాత్రమే మీకు కనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ తన లోపల ఉంది ఏంటిదంటే ఆశిస్తున్నారు. ఆశ ఉంది. ఓకే. అదే పర్పస్ అయినా సరే మీ కనెక్షన్‌ని బట్టి మీరు తీసుకోండి. బయట ఈ పర్సన్ మిమ్మల్ని మురిపిస్తున్నారు. కానీ లోపల మాత్రం తన మనసులో ఉన్నది ఏంటిది ఆశిస్తున్నారు. ఓకేనా? తను మాత్రం బయట మాత్రం ఒక మాస్క్ వేసుకొని ఉన్నారు. తన ఫీలింగ్స్ ఏదో ఉన్నాయి తను అని హైడ్ చేస్తున్నారు. నిజమైన తన ఫేస్ అనేది పర్సన్ కనిపించకుండా తను జాగ్రత్త పడుతున్నారు. డబుల్ గేమ్ ఆడతారు కదా! అలా ఈ పర్సన్ మీతో ఆడుతున్నారనమాట.
సో ఈ పర్సన్తో డీల్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి అనేది ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఓకే, 24 అవర్స్ లోపల మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు, మేబీ మాట్లాడతారు, కానీ తన మాటలు కొంచెం ర్యాష్గా ఉండొచ్చు, లేదా మిమ్మల్ని ఫ్లర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ పర్సన్ ఇక్కడ తన ట్రూ ఫీలింగ్, తన నిజస్వరూపం ఏదైతే ఉంటుందో నిజస్వరూపం అనేది దాచిపెడుతున్నారనమాట. అండ్ లేని ఫేస్ని పర్సన్ బయట చూపిస్తున్నారు, ఉన్న ఫేస్ని తను దాచిపెడుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, ఓల్డ్ స్కూల్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓల్డ్ స్కూల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి, అండ్ డెవిల్ అనమాట. ఓకే, మేబీ మీరు కార్మిక్ రిలేషన్లో ఉన్నారండి చాలామంది. ఇక్కడ మళ్ళీ అదే కార్డ్ వచ్చింది, కార్మిక్ రిలేషన్. ఓకే, మీరు కార్మిక్ రిలేషన్లో ఇరుక్కున్నారు. మేబీ ఈ పర్సన్ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ స్కూల్ అనేది వచ్చిందండి. ఇప్పుడు చాలామంది ఇంటర్ చేసేవాళ్ళు, డిగ్రీ చేసేవారు, వారు ఏం మాట్లాడుకుంటారంటే స్కూల్ లైఫ్ చాలా బాగుండేది, అక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవారము, అండ్ ఆడుకునే వాళ్ళము, పాడుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు అలాంటి అదృష్టం లేదు అన్నట్టుగా స్కూల్ లైఫ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో అలా అది గుర్తుకు తెచ్చుకుంటారు కదా, పదే పదే జరిగిపోయిన దానికి, అయిపోయిన దానికి మళ్ళీ అక్కడికి మనం వెళ్ళలేం కదా, ఆ స్కూల్ లైఫ్కి మళ్ళీ మనం వెళ్ళలేం. ఓకే, సో అలాగే మీరు కూడా ఇక్కడ ఈ కార్మిక్ రిలేషన్లో ఈ పర్సన్తో మీకు ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవి పదే పదే మీరు గుర్తుకు తెచ్చుకొని అండ్ చాలా ఎమోషనల్గా అండ్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటాం, ఏదో తెలియని బాధ, భయం, మనశ్శాంతి లేకుండా టెన్షన్ అండ్ యాంగ్జైటీ, ఇలా చాలా డిప్రెషన్లో ఉంటున్నారు మీరు. కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే అయిపోయిన దాని గురించి ఆలోచించకు, అది మళ్ళీ తిరిగి రాదు నీ లైఫ్లో. ఈ కార్మిక్ రిలేషన్ సోల్మేట్ కనెక్షన్ కాదు. ఈ పర్సన్ మీతో 100 సంవత్సరాలు ఉన్నా సరే, మీరు తనని పట్టుకున్నా సరే, ఈ పర్సన్ మీకు ప్రేమ పంచరు. కేవలం మీ వైపు నుంచి తను తీసుకుంటారు, కానీ తన వైపు నుంచి మీకు ఏమి ఇవ్వదు. కేవలం మీకు హార్ట్ బ్రేక్ మాత్రమే వస్తుంది. ఓకే, అదే యూనివర్స్ చెప్తున్నారనమాట. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పదే పదే ఆ పర్సన్తో ఉన్న జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, తను మీరు ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు, ఏదైనా పార్క్ అనేసి అలా పబ్లిక్ ప్లేస్కి అలా వెళ్ళడము, ట్రావెల్ చేయడం అలా కూడా జరిగి ఉంటుంది కదా కొంతమందికి. ఓకే, అలా పదే పదే దాని గురించి మీరు తలుచుకొని సో చాలా బాధలో ఉన్నారు. కానీ ఆ పర్సన్తో మీకు ఉన్నది ఇక్కడ కార్మిక్ రిలేషన్, అండ్ ఆ పర్సన్ ఆల్రెడీ తను అదర్ కనెక్షన్తో తను డీల్ అవుతున్నారు. ఓకేనా, కాబట్టి తన మీద ఎక్కువ ఆశ అనేది పెట్టుకోకండి అని చెప్తున్నారనమాట. మేబీ మ్యారీడే ఉంటారు. ఓకే, నాట్ ఎన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. నాట్ ఎన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఈ పర్సన్కి ఇక్కడ మీరు మేబీ స్ట్రాంగ్ అయి ఉంటారండి కొంతమంది. ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను ఎక్కడో లాక్ అయిపోయినట్టుగా, తన కాన్ఫిడెన్స్ ఈ పర్సన్ కోల్పోతున్నారు, అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ పర్సన్ పొడగొట్టుకుంటున్నట్టుగా, సపోర్ట్ అనేది కోల్పోతున్నట్టుగా, ఈగో ఉంది, తనలో ఫియర్స్ ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్ ఉంది పర్సన్లో. ఓకే, ఏదో తెలియని భయం ఉంది. మళ్ళీ ఇంకో సైడ్ ఏంటిదంటే మీరు కావాలి, ఈ పర్సన్కి అవ్వా కావాలి, బువ్వా కావాలంటే ఎలా అండి? ఈ పర్సన్ ఇక్కడ అదర్ కనెక్షన్తో డీల్ అవుతున్నారు ఇక్కడ అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు కూడా కావాలి అంటే ఈ పర్సన్ 2 పడవల మీద కాలు పెట్టి నడవాలి అనుకుంటున్నారనమాట, ప్రయాణం చేయాలనుకుంటున్నారు. కానీ అది ఎలా సాధ్యపడుతుంది? తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ తను అనుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని అండ్ అదర్ పర్సనే బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఉంది, కానీ తనలో చాలా ఫియర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మిమ్మల్ని వద్దనుకుంటే మీ సపోర్ట్ అనేది పర్సన్ కోల్పోతారేమో అనే భయం, ఫ్రస్ట్రేషన్, అండ్ తన మీద తనకి కాన్ఫిడెన్స్ కూడా లేదు ఈ పర్సన్కి. ఓకే, అన్నీ కోల్పోతున్నారనమాట. ఈ పర్సన్ లైఫ్లో ఉంటేనే అన్నీ తన బాడీ అనేది స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. కానీ మీరు లేకపోతే ఈ పర్సన్ ఎన్ని ఉన్నా వేస్ట్ అన్నట్టుగా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, సో తను చాలా బర్డెన్ తీసుకుంటున్నారు అండ్ ఏదో తెలియని భయంలో ఈ పర్సన్ బతుకుతున్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, బ్యాక్ స్టాపింగ్ కార్డ్కి క్లారిఫికేషన్.
బ్యాక్ స్టాపింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎవరు సైలెంట్గా ఉండే పర్సన్ మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఉందండి. ఓకే, అంటే తనకి సైలెంట్గా ఎవరో ఈ పర్సన్ని చాలా ఘోరంగా దెబ్బతీశారనమాట. ఇక్కడ హార్ట్ బ్రేక్, పెయిన్, సపరేషన్, లాస్, డిసెప్షన్, లేస్, షాకింగ్ అటాక్. ఓకే, అంటే పర్సన్ ఇంకా మాటలు లేవండి. మీరు చూశారు కదా, ఇక్కడ తనకి చాలా హార్ట్ బ్రేకే ఉంది. దానివల్ల తన మనసు, తన హార్ట్ అంతా చాలా పెయిన్గా ఉంది. సపరేషన్లో ఉన్నారు, అన్ని లాస్ అయిపోయారు. ఈ పర్సన్ తన లైఫ్లో మేబీ ఫ్యామిలీ కావచ్చు, పర్సన్ కావచ్చు. ఇక్కడ మీరు కూడా లాస్ అయిపోయారు కదా, ఎందుకంటే తను అట్రాక్షన్తోని అదర్ పర్సన్ని తను చూస్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ డెవిల్ వచ్చింది. ఫిజికల్ నీడ్స్ గురించి పర్సన్ అదర్ పర్సన్ని తను చూసుకొని వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే, కానీ ఇక్కడ తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయని విధంగానే తనకి షాకింగ్ అటాక్ అనేది వచ్చింది. అంటే తనకి అదొక పెద్ద షాకింగ్ ట్రీట్మెంట్ లాంటిది అనమాట అది. ఓకే, అలా ఈ పర్సన్ తను కోలుకోలేకపోతున్నారు. కోలుకొని దెబ్బ ఈ పర్సన్ మీద పడింది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ పర్సన్తో మైండ్ గేమ్ ఆడేవారు. తన లైఫ్లో చాలా ఎక్కువైపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. హీలింగ్ హార్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మీకు ఇక్కడ చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. మీరేమో హీల్ అవ్వాలనుకుంటున్నారు. ఆ పర్సన్ ఏమో మిమ్మల్ని పదే పదే హార్ట్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. చాలా టాక్సిక్ పర్సన్ అండి తను. అండ్ ఈ పర్సన్కి అడిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అబ్యూస్ అండ్ రిలేషన్షిప్ అనేది వచ్చింది. ఓకే, ఈ పర్సన్లో పొసెసివ్నెస్ చాలా ఉంటుంది. చూస్తే ఓర్వలేని గుణం ఉంటుంది. ఓకే, అండ్ అడిక్షన్స్ అనేది టాక్సిసిటీ అంటే కంట్రోల్ చేయడం లాంటిది అనమాట. ఓకే, అలా ఎప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు, కానీ తన తప్పులు అనేది ఈ పర్సన్కి తెలియదు అనమాట. అంటే మనం మంచివాడికి చెప్పచ్చు, చెడ్డవాడికి చెప్పచ్చు, అండ్ తెలివి తక్కువ వాడికి చెప్పచ్చు, కానీ మూర్ఖుడికి చెప్పలేం కదా. వారికి చెప్పిన అర్థం కాదు, నాదే రైట్ అన్నట్టుగా మూర్ఖుడు వాదిస్తూనే ఉంటాడనమాట. కాబట్టి ఇక్కడ పర్సన్ చూడండి, తను అలాగే వాదిస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టాలని ఈ పర్సన్ చూస్తారనమాట. ఓకే, ఇప్పుడు మీరేమో ఈ కార్మిక్ రిలేషన్లో ఉన్నారు కదా, అంటే మీరు మేబీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అలా సడన్ ఆ పర్సన్ వైపు నుంచి అదే టైంలో ఏదో కాల్ ఆర్ మెసేజ్ మీరు మళ్ళీ డిస్టర్బ్ అయిపోవడం లాంటిది ఏదో జరుగుతూనే ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. ఓకే, మేబీ పర్సన్ తప్పు చేశాను అనే భావన ఈ పర్సన్లో ఉండొచ్చు. అండ్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, మిమ్మల్ని ఈ పర్సన్ మెప్పించలేనేమో అని కూడా ఈ పర్సన్కి ఆ ఫియర్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా, సో రీడింగ్ ఎలా ఉందండి, నచ్చిందా? కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఎనర్జీస్ కూడా చూద్దాం. చూడండి, ఈ పర్సన్ తన మాస్క్ అనేది ఎలా వేసుకున్నారు. ఈ పర్సన్ నిజం చెప్పాలంటే తనకు తెలియకుండానే పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారండి. ఓకే, ఇప్పుడు మీది మీ పర్సన్ది ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూసేస్తాం. ఈరోజు మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయండి. మీ పర్సన్ ఎనర్జీస్. డోర్ టు రొమాన్స్, ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, వన్ మోర్ కార్డ్ యూనివర్స్, డోర్ టు వాల్యూ. అండ్ మీ ఎనర్జీస్ 4th చక్ర, ఆర్కేంజల్ రాఫిల్, ద సన్, బ్యూటిఫుల్ అండి. అండ్ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఓకే ఓకే అండి, ఇక్కడ మీ ఎనర్జీస్ మనం చూసుకున్నట్లయితే మీ కోరిక నెరవేరబోతుంది, కానీ మనసులో ఏదో తెలియని బాధ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ మనం చూసినట్లయితే ఈ పర్సన్
మీ విషయంలో తను స్ట్రెంత్ అవ్వాలి, ధైర్యాన్ని కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి. అండ్ తను ఏదైతే మీ వైపు నుంచి తను ఏమనుకుంటున్నారు, మీ విషయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు అని పర్సన్ ధైర్యం తీసుకొని మాట్లాడే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. స్ట్రెంత్ అవ్వబోతున్నారు ఈ పర్సన్ మెసేజ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ డోర్ టు రొమాన్స్ అండి. మేబీ చెప్పలేము, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రొమాన్స్ ఉండొచ్చు, లవర్స్ అయి ఉంటే రీయూనియన్ జరగచ్చు కదా. ఓకే, ఎందుకని ఇక్కడ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ వచ్చింది అండ్ ఇక్కడ డోర్ టు రొమాన్స్ అని వచ్చింది అనమాట. అంటే ఈ 2 కార్డ్స్ ఇక్కడ రీయూనియన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మేబీ ఈ పర్సన్ మళ్ళీ దూరం అయిపోతారేమో, ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటే బాగుండేది, ఆ ఫీలింగ్, ఈ పర్సన్ ఎప్పటికైనా మీకే కావాలి అనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు అనమాట. ఓకే, ఇదండి ఎనర్జీస్ మీది, మీ పర్సన్ది. బాగుందా, నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి, టేక్ కేర్.